భారీ బహిరంగ సభలు, రద్దీతో కూడిన ప్రయాణాలు వీటన్నింటినీ కూడా నిషేధించబోతున్నారా త్వరలోనే? ఎందుకంటే ఈరోజు ఈ వీడియో చేసే సమయానికి 8వ తేదీ ఈరోజు విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఆల్రెడీ ముందుగానే అనౌన్స్ చేసేశారు కాబట్టి, అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన వర్చువల్గానే ఆయన చేయబోతున్నారు. ఇవన్నీ అంటే ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా దాన్ని క్యాన్సిల్ చేయడం కూడా కుదరదు కాబట్టి అది యథావిధిగా కొనసాగిస్తున్నారు. కానీ ఇక నుంచి జరగబోయే సభలు సమావేశాల మీద ఆంక్షలు విధించబోతుందా కేంద్ర ప్రభుత్వం? ఈ సంకేతం అయితే వస్తోంది ఖచ్చితంగా. అలాగే రద్దీగా ఉండే రైళ్ల విషయంలో, రైలు ప్రయాణాల విషయంలో, రైల్వే స్టేషన్లో కూడా ఈసారి నుంచి సోషల్ డిస్టెన్స్ పాటించాలి అనేది కేంద్ర ప్రభుత్వం సూచిస్తుందట. ఇప్పటికే సూచనప్రాయంగా రైల్వే అధికారులకు కూడా కొన్ని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఈ సభలు, ప్రయాణాలు ప్రధానంగా రద్దీ అంటే విమాన ప్రయాణాలను కూడా త్వరలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో కూడా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది కేంద్ర ప్రభుత్వం. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి ఆదేశాలు అందాయి అనేది. కాకపోతే ఈ నెలలోనే అంటే జనవరి నెలాఖరు నుంచి ఈ తరహా నిర్ణయాలు ఏమన్నా తీసుకోబోతున్నారా? ప్రధానంగా పొలిటికల్ మీటింగ్స్, లేదంటే ధర్నాలు, రాస్తారోకోలు వీటన్నింటికి కూడా ఈ హెచ్ఎంపీవీ వైరస్ అప్రమత్తం చేసే నేపథ్యంలో వాటికి కూడా ఇక నుంచి అనుమతులు ఇవ్వబోరు అనేది కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా జనాల్ని అప్రమత్తం చేయాలి, అలర్ట్గా ఉండాలి. అదే నేపథ్యంలో రాజకీయాలు పక్కన పెట్టి ముందు ఈ వైరస్ సంగతి ఏదో తేల్చిన తర్వాత ఈ పొలిటికల్ మీటింగ్లు ఇవన్నీ పెట్టుకుంటే బెటర్ అనేది కూడా ప్రజల అభిప్రాయం.